చేద్దాం, తప్పదు, మరి తప్పదు. మనం మాట ఇచ్చాము, వాళ్ళు చేసిన పాపాలు మనం మోస్తూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయదు, పిల్లల జీవితాలతో ఆడుకుంటారా అని ఈ యొక్క ముసలి కన్నీరు ఏదైతే కారుస్తుందో వైసీపీ నాయకులు కానీ లేకపోతే ఆయన పార్టీ అధినేతగా, వీళ్ళు చేసిన పాపాలు ఎక్కడ మర్చిపోయేలాగా ఉన్నట్టు లేకపోతే ప్రజలను తిమ్మిని బమ్మి చేయడానికి ఏదో ప్రయత్నిస్తున్నారు. సో మేమేం చెప్తున్నాము కూటమి గవర్నమెంట్ తరఫు నుంచి, మీరు చేసిన పాపాలకు సంబంధించినవి మా దగ్గర ప్రజలకు ఇంకా మర్చిపోలేదు. మీరు చేసిన ప్రతి ఇంట్లో ఎవరో ఒక విద్యార్థి సఫర్ అయ్యారు, ప్రతి కుటుంబం నుంచి ఒక విద్యార్థి సఫర్ అయ్యాడు. ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళకు ఫీజు రీంబర్స్మెంట్ మీద నమ్మకాలు పెట్టుకుని కాలేజీలో చేరడం జరిగింది. వాళ్ళకి ఈ రోజు కొందరికి ఇప్పటికీ సఫరర్స్ గానే ఉన్నారు, అప్పులు చేసి కట్టారు, సర్టిఫికేట్స్ తీసుకొని చాలా ఇబ్బందులు పడ్డారు. సో వాళ్ళు ఈ రోజు ముసలికన్ని కారుస్తూ ఏమి 2021 ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే 2021-22 సంవత్సరానికి ఇందాక సార్ చెప్పినట్టు దాదాపు 4.5 లక్షలు ఓవరాల్ గా జరిగితే ఒక్క సంవత్సరంలో జరిగిన డ్రాప్ అవుట్స్ ఎంత తెలుసా? 2021-22 లెక్కల ప్రకారం 131,000 మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు. ఏది స్కూల్ కి సంబంధించినది. కాలేజీకి సంబంధించినది వచ్చి 67,000 మంది డ్రాప్ అవుట్స్ అని ఒక్క ఇయర్ నేను మాట్లాడుతున్నాను, 21-22 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి. సో ఒక్క ఇయర్ లోనే ఇన్ని డ్రాప్ అవుట్స్ జరిగినప్పుడు వీళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి మరి ఎందుకు పిల్లల్ని డ్రాప్ అవుట్ కాకుండా చూడలేదు? సో ఇక్కడ ఏం జరుగుతుంది? మనకు వాళ్ళు చెప్పిన అంకెలేవు, మనం చెప్పినది కాదు. 2021-22 సంవత్సరానికి డ్రాప్ అవుట్ సంబంధించిన అధికారిక లెక్కలు చెప్పాను నేను. సో ఈ కోణంలో వీళ్ళు ఇంత బ్లటెంట్ గా మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ ఏమి తెలియని వాళ్ళలాగా ఈరోజు ప్రభుత్వము మీరు చేసిన అప్పులు తప్పులకు మేము ప్రజలకు జవాబుదారీగా మీరు చేసిన దానికనే పాపాన్ని కూడా మేమే మోస్తూ కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదని, లేకున్నా డబ్బులకు ఇబ్బందిగా ఉన్నా కూడా వీళ్ళు దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేసేసి ఎవరి కాంట్రాక్టర్స్ కూడా మరణించేలాగా, కాంట్రాక్టర్ అంటే 10 మందికి జీవితాన్ని ఇచ్చేవాడు, జీతం ఇచ్చేవాడు, వాళ్ళ కుటుంబాలను ఆదుకునేవాళ్ళు, వాళ్ళు సైతం ఆత్మహత్యలు చేసుకొని దొంగలుగా మారిన గత గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళను ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని నష్టపోకూడదనే కోణంలో మాట్లాడుతుంటే వీళ్ళు ఈ రోజు వచ్చి కూటమి గవర్నమెంట్ మీద బురద జల్లడం అనేది అది అసలు వీళ్ళకు అసలు ఆ నైతికత అనే మాటలు మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు రోజు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతారు. సో ఈ కూటమి గవర్నమెంట్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినది విడతల వారీగా అయినా సరే ఖచ్చితంగా గత గవర్నమెంట్ చేసిన తప్పులకి పాపాలకు సంబంధించినది ఖచ్చితంగా చెల్లిస్తాం. మీరు విడతల వారీగా అంటున్నారు, ఇప్పటికి చాలా చోట్ల ఏమవుతుంది, పరీక్షలు ఫీజు కడితేనే రాయిస్తామన్న నోటీసులు ఇవ్వడమో లేకపోతే దాని మీద ఫైన్ వేయడమో, చిత్తూరులో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసాము, లేకపోతే ఈ శ్రీకాకుళంలో చూసాము, ఇంకా చెప్పాలంటే విజయవాడలోనో కాలేజీలో అయితే ఏకంగా విద్యార్థులకు నోటీసులు ఇస్తున్నారు. మరి ఏంటి ఇవన్నీ ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు మీరు? ఇందాక అందుకే చెప్పాను, యాజమాన్యాలతో మాట్లాడమని నాయకులకు ఆల్రెడీ గవర్నమెంట్ మంత్రుల ద్వారా సందేశాలు పంపిస్తున్నారు మేడం. బికాస్ ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినవి కొన్ని బడ్జెట్ లో పెట్టాల్సిన అంశాలు కూడా దానికి సపరేట్ గా బడ్జెట్ లో కేటాయింపులు కూడా జరుగుతున్నాయి. సో ఒక నెల 2 నెలల్లో దీన్ని సార్ట్ అవుట్ చేసే విధంగా చంద్రబాబు గారు చర్యలు తీసుకుంటున్నారనేది మనకున్న సమాచారం. సో యాజమాన్యాలు కొంచెం సహకరించాలని ఆల్రెడీ సందేశాలు పంపించిందని మంత్రులుగా కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులకు ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో ఇబ్బందులు పెడుతున్నారో అంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎక్కువగా ఉన్న కళాశాలకు సర్టన్ డిస్ట్రిక్ట్స్ వైజ్ గా ఉన్నదాన్ని ఫిల్టర్ చేసి ఆ యాజమాన్యాలతో మాట్లాడి పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, మా మీద నమ్మకం ఉంచండి అనే ఒక కోణాన్ని తీసుకెళ్తాం. అలాగే గవర్నమెంట్ మీద నమ్మకం కూడా ఉంది, ఎందుకంటే చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తున్నది రాష్ట్రంలో ఉన్న గడ్డు పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు కొంచెం అర్థం చేసుకుని సానుకూలంగా ఇచ్చిన ప్రతి హామీ వాళ్ళు ఎగదోస్తున్నారు కదా వచ్చి అకాడమిక్ ఇయర్ అయిపోతుంది ఇంకెప్పుడని. అదే ఈ బడ్జెట్ కు సంబంధించినది ఒక నెలలో ఇది సార్ట్ అవుట్ చేయడానికే పూర్తి సన్నద్ధంగా గవర్నమెంట్ కూడా, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రతి క్షణము విద్యార్థుల క్షేమంగానే ఆలోచిస్తున్నారు. ఆయన మాత్రము దీన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఈ సమస్యను గట్టెక్కించడానికి, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన గట్టెక్కించడానికి ఆయన ప్రతి చిన్న ప్రయత్నాన్ని ఏ ప్రయత్నాన్ని కూడా వదలకోకుండా ఆయన పట్టుదలను విక్రమార్కుడు నిజంగానే చాలా కష్టపడుతున్నారు. ఆయన ఈ కోణంలో మాత్రం విద్యాశాఖ మంత్రి బ్రహ్మం గారు ఇప్పుడు నాడు నేడు అవినీతిమయం లేకపోతే దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు తీసామని చెప్పారు, లేకపోతే ఇదే కాకుండా గుడ్లకు సంబంధించిన బిల్లులు పెండింగ్, చిక్కీలు ఇవన్నీ మీరు లెక్కలు ఇన్ని అమౌంట్లని చెప్తున్నారు, లేదా జరిగిన స్కామ్లు అవినీతి మీద చెప్తున్నారు. ఇవి బయట పెడతామేనా, ఏమైనా బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? మేడం అది 1 by 1 ఖచ్చితంగా వస్తుంది మేడం. అంటే నేను మొన్న కూడా లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు ఏదైతే మనం ప్రొసీజరల్ గా చెయ్యాలనో ఒక జస్ట్ 15 రోజులు రిమాండ్ లా ఉండకూడదు, 14 రోజులు రిమాండ్ లా ఉండకూడదు. వేస్తే కన్ఫామ్ గా ఖచ్చితమైన ఆధారాలతో కోర్టు నుంచి రిమాండ్లు లేకుండా కంటిన్యూగా శిక్షలు పడే వరకు వాళ్ళను బెయిలబుల్ కాకోకుండా వాళ్ళను
డీటైన్ చేయడమే ఉద్దేశంగా పనిచేస్తున్నాం. దానికి సంబంధించిన లెక్కలు ఆధారాలు మనం కన్ఫామ్ గా గత గవర్నమెంట్ లాగా ఏదో మనం అరెస్ట్ చేసేసాము బయటికి తీసుకొచ్చేసాము లాగా కాకుండా వాళ్ళని ఖచ్చితంగా దోష నిరూపణ జరిగే వరకు మనం మంచి ఖచ్చితమైన ఆధారాలు తీయాలి. దానికోసమే తవ్వుతున్నాం, అన్ని తవ్వుతున్నాం. కరెక్ట్ గా దొరికే వరకు తవ్వి అన్ని డీటైన్ చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మేడం. వదిలిపెట్టాం, 5 ఏళ్లలో ఖచ్చితంగా వదిలిపెట్టాం. ఒక బ్రేక్ తీసుకు